ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్లో ర్యాంక్ ఎలా ఫైండ్ చేయాలి, ఈజీ ట్రిక్స్ చెప్తాను చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీద కూడా ఎక్కువగా కాంపిటేటివ్లో క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. సో ఈజీ ట్రిక్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏముంది, మనకి ఇక్కడ ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఉంది. సో ఇది ఎలా ఏ రూపంలో ఉందండి? 3/3. ఈ మ్యాట్రిక్స్ ఏ రూపంలో ఉందండి? 3/3 రూపంలో ఉంది. సో 3/3 అంటే 3 rows 3 columns రూపంలో ఉంది. సో దీని యొక్క ర్యాంక్ ఫైండ్ చేయమన్నాడు. దీని యొక్క ర్యాంక్ మనకి 3 అన్నా అవ్వచ్చు, 2 అన్నా అవ్వచ్చు, 1 అన్నా అవ్వచ్చు, 0 అన్నా అవ్వచ్చు. ఇప్పుడు అసలు 3 ర్యాంక్ ఎప్పుడవుతుంది, 2 ర్యాంక్ ఎప్పుడవుతుంది, 1 ర్యాంక్ ఎప్పుడవుతుంది, 0 ర్యాంక్ ఎప్పుడవుతుంది అనేది మనం చూద్దాం చూడండి. ఫస్ట్ ర్యాంక్ 3 అనేది ఎప్పుడవుతుంది అంటే, ఏదన్నా ఒక మ్యాట్రిక్స్, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఏ అనే మ్యాట్రిక్స్ దాని ర్యాంకు ఇన్ కేస్ 3 అవ్వాలి అంటే కనుక అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఏమవ్వాలండి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మెంట్ కడతాం కదా, డిటర్మెంట్ వాల్యూ ఏమవ్వాలండి? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అదంటే ర్యాంక్ 2 అనేది ఎప్పుడవుతుందంటే, సో ఏ అనే మ్యాట్రిక్స్ ర్యాంక్ 2 అనేది ఎప్పుడవుతుందంటే కనుక ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అవుతే, అంటే ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, ఇన్ కేస్ డిటర్మెంట్ ఏ ఈక్వల్ టు 0 అయిందనుకో, ర్యాంక్ ఏ అనేది ఇప్పుడు దీనికి ర్యాంక్ ఫైండ్ చేస్తాము. దీనికి ర్యాంక్ ఫైండ్ చేసినప్పుడు డిటర్మెంట్ వాల్యూ 0 వచ్చిందనుకో, 0 వచ్చి అండ్ సబ్ మ్యాట్రిక్స్, దాని యొక్క సబ్ మ్యాట్రిక్స్ ఏమవ్వాలండి? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దాని సబ్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవుతే కనుక ర్యాంక్ 2 అవుతుంది. ఓకేనా? ర్యాంక్ 2 అవ్వాలి అంటే కనుక ఇచ్చిన మ్యాట్రిక్స్ సింగులర్ అవ్వాలి. సింగులర్ అంటే అర్థం ఏంటి? డిటర్మెంట్ ఏ అనేది 0 అవ్వాలి. అలాగే సబ్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేసినప్పుడు డిటర్మెంట్ ఏ అనేది ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది మనకి ర్యాంక్ 2 అవుతుంది. ర్యాంక్ 1 అనేది ఎప్పుడు అవుతుంది అంటే కనుక ర్యాంక్ ఆఫ్ ఏ, ఈ ర్యాంక్ ఆఫ్ ఏ 1 ఎప్పుడవుతుంది అంటే కనుక ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే డిటర్మెంట్ ఏ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలాగే సబ్ మ్యాట్రిక్స్ కూడా ఏమవ్వాలండి? సబ్ మ్యాట్రిక్స్ కూడా ఏమవ్వాలి? 0 అవ్వాలి. సబ్ మ్యాట్రిక్స్ ఆల్సో 0 అవ్వాలి. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ర్యాంక్ 3 అవ్వాలి అంటే కనుక ఇచ్చిన మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. అంటే డెట్ ఏ ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ర్యాంక్ 2 ఎప్పుడవుతుందంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతే, అంటే డిటర్మెంట్ ఏ ఈక్వల్ టు 0 అవ్వి దాని యొక్క సబ్ మ్యాట్రిక్స్ మనకి నాట్ ఈక్వల్ టు 0 అవుతే, డిటర్మెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతే దానికి మనం ర్యాంక్ 2 అంటాము. అదే ర్యాంక్ 1 ఎప్పుడవుతుంది అంటే కనుక ఇచ్చిన మ్యాట్రిక్స్ సింగులర్ అయ్యి దాని యొక్క సబ్ మ్యాట్రిక్స్ కూడా డిటర్మెంట్ కట్టినప్పుడు ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే మనకి 1 అవుతుంది. 0 అనేది ఎప్పుడవుతుంది? నల్ మ్యాట్రిక్స్. 0 ఎప్పుడంటే నల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మనకి 0 అవుతుంది. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇప్పుడు ర్యాంక్ ఎలా కడతామో చూడండి. ఫస్ట్ ర్యాంక్ అంటే ఏంటి చూడండి, ప్లస్ మైనస్ ప్లస్, ఇవి మనకి ఇక్కడ సింబల్స్ వస్తాయి. సో ఫస్ట్ కాలమ్ అండ్ ఫస్ట్ రోని మనం క్లోజ్ చేసి మిగతా మధ్యలోని సబ్ మ్యాట్రిక్స్ని తీసుకుంటాం. అంటే ఫస్ట్ 1 అంటే ఏం చేస్తాము? ఈ రో అండ్ కాలమ్ని మనం క్లోజ్ చేసుకుంటాం. -0 2 1 -2 ఉంది అంటే AD - BC, అంటే ఇది ఏ అని, ఇది B అని, C అని, ఇది D అని అనుకుంటాం. AD - BC అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అంటే ఎంత? 0 × -1 -2 × 1 కింద మనం రాసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి 2 అంటే సింపుల్ ఎంత ఇచ్చాడు? -2. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము? ఓకే, ఈ రో అండ్ ఈ కాలం క్లోజ్ చేసుకుంటాం. అప్పుడు AD - BC మళ్ళీ చేస్తాము. -1 × -1 -2 × ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది? 1. ఇక్కడ ఏం సింబల్? ప్లస్
1. నెక్స్ట్ చూడండి, ఈ రో అండ్ ఈ కాలంను మనం ఏం చేస్తాం, రో అండ్ కాలంను ఏం చేస్తాము, క్లోజ్ చేస్తాం. అప్పుడు ఏబిసిడి కింద తీసుకుంటాం. సో ఏడి మైనస్ బీసీ -1 × 1 -0 × 0 అంటే -1 × 1 -0 × 0. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ చేయండి, ఈక్వల్ టు 1. 0 × -1 ఏమవుతుంది, 0. 2 × 1 2 అంటే -2. -1 × -1 ఏమవుతుంది, 1. -2 × 0 0 +1. నెక్స్ట్ 1 × -1 -1. నెక్స్ట్ ఇక్కడ 0 × 0 0. ఓకే, నెక్స్ట్ 1 -2 -1 1 +1 × -1. ఓకే, నెక్స్ట్ చూడండి, దట్ ఇంప్లైస్ చూడండి 1 × -2 ఏమవుతుంది, -2. తర్వాత -2 × 1 -2. 1 × -1 -1. సో ఇది యాడ్ చేస్తే అవుతుంది -5. -5 అనేది ఎలా ఉంది, నాట్ ఈక్వల్ టు 0. మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ, ర్యాంక్ 3 అవ్వాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డిటర్మైంట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది ఏమైంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయింది. ఎందుకైంది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, డిటర్మైంట్ ఏ అనేది ఏమైంది, నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది. సో దీని యొక్క ర్యాంక్ ఏంటండి, ఇప్పుడు మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ మనకి ఏమి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు. సో ర్యాంక్ ఏమవుతుందండి మనకి, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంతండి మనకి 3 అవుతుంది. 3 ఎందుకు అయిందండి మనకి ఇక్కడ, ఎందుకంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యింది కాబట్టి మనకి ఇక్కడ ర్యాంక్ అనేది 3 అయ్యింది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, బి ఈక్వల్ టు -1 -2 -3 3 4 5 4 5 6 ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇది కూడా ఎలా ఉంది, 3/3 మ్యాట్రిక్సే ఉంది. సో దీనికి ర్యాంక్ మనం ఎలా ఫైండ్ చేస్తాము, సో ఇందాక ప్రొసీజర్లోనే మనం డిటర్మైంట్ ఏ ఫైండ్ చేస్తాం. డిటర్మైంట్ ఏ ఎలా ఫైండ్ చేస్తాం, 1 రో 1 కాలం క్లోజ్ చేసి మిగతా మ్యాట్రిక్స్ తీసుకుంటాం. సో అదేవిధంగా చేద్దాం చూడండి. ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్, డిటర్మైంట్లో ఫస్ట్ ప్లస్ వస్తుంది, తర్వాత మైనస్ వస్తుంది, తర్వాత ప్లస్ వస్తుంది. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ, -1 × 4 × 6 -5 × 5. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇక్కడ మళ్ళీ -2 ఉంది. సో -2 ఇది క్లోజ్ చేస్తే 3 × 6 4 × 5. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ -3 ఉంది. సో -3 ఇంకేమున్నాయి, ఇది క్లోజ్ చేస్తే 3 × 5 4 × 4. ఓకే, -1 4 6 ఎంత 24. నెక్స్ట్ 5 5 25. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో +2 అవుతుంది. 6 3 ఎంత 18. 4 5 ఎంత 20. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 3 5 3 15. నెక్స్ట్ 4 4 16. సో చూడండి, -1 24 నుంచి 25 తీసేస్తే ఎంత, -1 అవుతుంది. సో 2 18 - 20 ఎంత, -2. నెక్స్ట్ -3 ఏమవుతుంది, -1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 1 తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ -2 2 4. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3. సో చూడండి ఇక్కడ ఏముంది, 3 + 1 4 -4 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే ఇది ఏమవుతుంది, సింగులర్ మ్యాట్రిక్స్ అయిపోయింది. ఇది ఏమైంది, సింగులర్ మ్యాట్రిక్స్ అయింది. ఎందువల్ల, డిటర్మైంట్ ఏ ఎంత అయింది మనకి, ఈక్వల్ టు 0 అయిపోయింది. డిటర్మైంట్ ఏ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి సింగులర్ మ్యాట్రిక్స్ అయింది. దీన్ని ఇంకా ర్యాంక్ మనం ఇంకా చేయలేం. ఏదన్నా ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకుని మన సబ్ మ్యాట్రిక్స్ కూడా 0 వస్తుందో నాట్ ఈక్వల్ టు 0 వస్తుందో ఫైండ్ చేసిన తర్వాత మనకి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది ఐడెంటిఫై చేయగలం. సో ఏదన్నా ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా, 3 4 4 5. సబ్ మ్యాట్రిక్స్ ఏం తీసుకున్నానండి నేను, చూడండి 3 4 4 5 ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. దీనికి డిటర్మైంట్ ఏ కడతాం. డిటర్మైంట్ ఏ ఏం చేస్తాము, ఏడి మైనస్ బీసీఏ కదా, అంటే 3 × 5
మైనస్ 4 ఇంటూ 4 ఏముంది 3 5 ఎంత 15 మైనస్ 4 ఇంటూ 4 16 సేమ్ ఉంది -1 వచ్చింది. ఇది డిటర్మైంట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. సో మనం ఏం మాట్లాడుకున్నాము, ఇచ్చిన మ్యాట్రిక్స్ డిటర్మైన్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 వస్తే కనుక దాని యొక్క సబ్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే కనుక దాని యొక్క ర్యాంక్ ఎంత అవుతుందని చెప్పుకున్నాం మనం. దాని ర్యాంక్ ఎంత అవుతుంది మనకి 2 అవుతుంది. దాని ర్యాంక్ ఎంత అవుతుందండి 2 అవుతుంది. ఇచ్చిన మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే కనుక దాని యొక్క ర్యాంక్ 3 అవుతుందని, ఇచ్చిన మ్యాట్రిక్స్ డిటర్మైంట్ కట్టినప్పుడు 0 వస్తే దాని సబ్ మ్యాట్రిక్స్ తీసుకొని ఆ సబ్ మ్యాట్రిక్స్ కూడా నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని మనం ర్యాంక్ 2 అవుతుందని చెప్పుకున్నాం. అదే ఇచ్చిన మ్యాట్రిక్స్ డిటర్మైంట్ ఏ ఈక్వల్ టు 0 అయ్యుండి మళ్ళీ సబ్ మ్యాట్రిక్స్ కూడా మనకి డిటర్మైంట్ ఏ ఈక్వల్ టు 0 అవుతే కనుక ఆ ర్యాంక్ ఏమవుతుందండి 1 అవుతుంది. అంటే ఇక్కడ డిటర్మైంట్ ఏ ఈక్వల్ టు 0 అయింది. ఈ తీసుకున్న సబ్ మ్యాట్రిక్స్ కూడా మనకి డిటర్మైంట్ ఏ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అది కూడా ఏమవుతుంది మనకి ఇది ర్యాంక్ 1 అవుతుంది అనమాట. అర్థమైందా? ర్యాంక్ 3కి 2కి 1కి 0కి డిఫరెన్స్. 0 అంటే నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి 0 0 0 0 0 0 0 0 0 ఇలా ఈ మ్యాట్రిక్స్ను మనం ఏమంటాము నల్ మ్యాట్రిక్స్ అంటాం, లేకపోతే 0 0 0 0 ఈ మ్యాట్రిక్స్ని మనం ఏమంటాము నల్ మ్యాట్రిక్స్ అంటాం. నల్ మ్యాట్రిక్స్ అంటే దీని యొక్క ర్యాంక్ ఏమవుతుంది 0 అవుతుంది. దీని యొక్క ర్యాంక్ ఏమవుతుంది 0 అవుతుంది. ఒక క్లియర్గా అర్థమైంది కదా. ర్యాంక్ ఎలా ఫైండ్ చేయాలి అనేసి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.